హాయ్ అండి, అందరికీ నమస్తే. కేరళ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ చంద్రశేఖర్ నియమితులయ్యారు. 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజీవ్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడతారని బీజేపీ భావిస్తోంది. కేరళలో బీజేపీకి పట్టుబలం పెద్దగా లేకపోవడంతో కొత్త నాయకత్వంతో పార్టీకి ఊపిరిపోసే ప్రయత్నం చేస్తున్నది. మరి ఆయన రాజకీయ ప్రయాణం, వ్యాపార రంగం, భవిష్యత్తు వ్యూహాలు ఏవో మనం తెలుసుకుందాం. మన వీడియో మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజీవ్ చంద్రశేఖర్ అసలు ఎవరు? ఆయన గురించి మనం తెలుసుకుందాం. రాజీవ్ చంద్రశేఖర్ 1964లో అహ్మదాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే చంద్రశేఖర్ ఎయిర్ ఫోర్స్లో అధికారి. బెంగళూరులో విద్యాభ్యాసం చేసిన రాజీవ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈయన ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరులో జరిగింది. ఈయన తండ్రి ఎయిర్ ఫోర్స్లో ఒక అధికారి. టెలికమ్యూనికేషన్ రంగంలో పేజర్లు, మొబైల్ సేవలు తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి అసలు ఈయన ఎలా వచ్చారంటే 1994లో బీపీఎల్ ద్వారా పేజర్లు, మొబైల్ సేవలు ప్రారంభించి భారత టెలికాం విప్లవంలో భాగమయ్యారు. ఈయన 2005లో జూపిటర్ క్యాపిటల్ కంపెనీ స్థాపించి బిజినెస్ని విస్తరించారు. 2006లో ఏషియానెట్ న్యూస్ ఛానల్ను కొనుగోలు చేసి మీడియా రంగంలో ప్రవేశించారు. రిపబ్లిక్ టీవీ హోల్డింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈయన ఒక న్యూస్ ఛానల్కి అధిపతే కాకుండా ఈయన 2005లో జూపిటర్ క్యాపిటల్ కంపెనీని స్థాపించి బిజినెస్ని విస్తరించారు. ఈయన అసలు రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారంటే ఈయన 2006లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికై 3 సార్లు వరుసగా సభ్యుడిగా కొనసాగారు. 2021లో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. కేరళలో ఎన్డీఏ ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈయన ఇప్పుడు కేరళ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆయన అడుగులైతే ముందుకు వేస్తున్నారు. 2006లో కర్ణాటక నుంచి రాజ్యసభకు 3 సార్లు ఎన్నికయ్యి ఆయన అలాగే సభ్యుడిగా కొనసాగటమే కాకుండా ఈయన 2021లో కేంద్ర మంత్రిగా కూడా, అది సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన ఇప్పుడు ఈయన కేరళలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన వంతైతే కృషి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కేరళలో బీజేపీ వ్యూహం, వాటి కొత్త మార్గదర్శకాలు ఏంటి అంటే రాజకీయ సాంప్రదాయాలను మార్చాలని తపన. రాజీవ్ చంద్రశేఖర్ సాంప్రదాయ రాజకీయ నాయకుడిలా కాకుండా ప్రభావవంతమైన ప్రచారం, యువత ఆకర్షణ అనే ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఈయన యువతపై దృష్టి పెట్టారు. కేరళలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈయన అభివృద్ధిపైన కూడా ఫోకస్ పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, టెక్నాలజీ నైపుణ్యం అభివృద్ధి వంటి అంశాలను ముందుకు తెచ్చి కాంగ్రెస్, సిపిఎం కంటే భిన్నంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి రావటమే లక్ష్యంగా గత ఎన్నికల్లో కేరళలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీకి పునాది వేయాలని అధిష్టానం భావిస్తోంది. కేరళలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఈయన కొన్ని కొత్త వ్యూహాలు అయితే తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీలో నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచి కాంగ్రెస్, సిపిఎం కంటే విభిన్నంగా చూపించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి రావటమే లక్ష్యంగా గత ఎన్నికల్లో కేరళలో బీజేపీ అంటే పెద్ద ప్రభావం అయితే చూపించలేదు. ఇప్పుడు ఈ రాజీవ్ చంద్రశేఖర్ గారి నేతృత్వంలో పార్టీ పునాది వేయాలని అధిష్టానం భావిస్తోంది. విభజనలో ఉన్న కేరళ బీజేపీకి కొత్త ఊపిరన్నమాట. గత కొన్నేళ్లుగా కేరళ బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. కేంద్ర నాయకత్వం కేరళలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాజీవ్ను నియమించింది. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకుండా బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ప్రత్యేకత కలిగి ఉన్నారు. మరి ఇలాంటి నేతలతో పార్టీ పునర్వ్యవస్థీకరణ సాధ్యమా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. రాజీవ్ చంద్రశేఖర్ కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, రాజకీయ వ్యూహకర్త కూడా.
కేరళలో బీజేపీకి ఇప్పటి వరకు వచ్చిన కంటే ఎక్కువ ఆదరణ తెచ్చేందుకు టెక్నాలజీ, యువత, అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా ఉపయోగించనున్నారు. అయితే ఆయన వ్యూహాలు ఎంతవరకు విజయమవుతాయో చూడాలి. అంటే ఈయన కొన్ని కొత్త కొత్త వ్యూహాలను రచించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన స్ట్రాటజీ అయితే ఆయన చేస్తున్నారు. కేరళలో అసలు బీజేపీ బలపడుతుందా? రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ ఎలా ఉండబోతుంది అనే కామెంట్ని మీరు కింద తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. మరిన్ని వార్తల కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.